ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏదైతే ఈ రోజు దేవుని దగ్గరికి నువ్వు వచ్చావో, దేవుని దగ్గరికి నీ స్థితిని, నీ స్వభావాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను ఒక బెటర్ వర్షన్ లోకి నడిపిస్తారు, బెటర్ వర్షన్ గా మారుస్తారని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు నిన్ను బెటర్ వర్షన్ గా కాదు, నూతన సృష్టిగా మారుస్తాడంట. అందుకని బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఎవడైనా నువ్వు క్రీస్తునందని ఉండినాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఈరోజు మనకు ఒక ఇన్సైట్ ఉందండి. గాడ్స్ క్రియేషన్ లో ద నెంబర్ 1 క్రియేషన్ ఏంటో తెలుసా? అంటే లైక్ ట్రాన్స్ఫర్మేషన్ లో నువ్వు చూసుకున్నట్లయితే గొంగలి పురుగు జీవితాన్ని నువ్వు చూసుకుంటే, గొంగలి పురుగు ఎలా ఉంటది? చూడ్డానికి అసహ్యంగా ముళ్ళేసేసుకుని మెల్లగా పాకుతా వెళ్తుంది. ఎప్పుడైతే దాని ట్రాన్స్ఫర్మేషన్ నువ్వు చూస్తావో, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ కుకున్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ గుండా బయటకు వచ్చినప్పుడు టోటల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. కొత్త క్రియేషన్, నూతన సృష్టిగా మార్చబడుతుంది. అప్పుడు ఏముంటుంది తెలుసా? కలర్ఫుల్ బటర్ఫ్లై గా కనిపిస్తా ఉంటది, ఎగిరిపోతా ఉంటది, ఎంతో అందాన్ని ఇస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం కూడా దేవుడు అలానే నూతన సృష్టిగా మారుస్తాడని జ్ఞాపకం చేసుకో. ఏదైతే పాప భారాన్ని, ఏదైతే గిల్ట్ ని, ఒక పాప స్వభావాన్ని గొంగలి పురుగులా నువ్వు మోసుకుంటా వెళ్తున్నావేమో, అలాంటి స్థితి నుంచి చీతాకోకశిలక ఏ విధంగా ఎగురుతుందో అలాంటి ఎగిరే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడని జ్ఞాపకం చేసుకో. ఎలాంటి స్థితి నుంచి? పాకే స్థితి నుంచి ఎగిరే స్థితి. ఈ రోజు దేవుని దగ్గరికి, ఏదైతే యేసు ప్రభు వారిని దేవుడిని అంగీకరించి ఆయనలో నువ్వు నిలిచిన ఎడల నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి నిన్ను నూతన సృష్టిగా నిలబెడతాడని జ్ఞాపకం చేసుకో. అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయను గాక. ఆమేన్.